గరుడ న్యూస్ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా 353 సెక్షన్ ప్రకారం నా ఉద్యోగ బాధ్యతలను ఆటంకం కలిగిస్తున్నారనే ఉద్దేశంతో పౌరులపైన అనేక రకమైనటువంటి కేసులు కూడా నమోదు చేపిస్తూ ఉంటారు. అయితే ఇవి అక్రమ నేరారోపణలు అవుతాయా, సక్రమ నేరారోపణలు అవుతాయా అనే విషయాన్ని మనతో పాటు న్యాయ పర్యవేక్షణ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా లోకేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. గరుడ న్యూస్కి స్వాగతం అండి. ఈరోజు మన గరుడ టీవీ CEO గారు అడిగిన విషయము చాలా ముఖ్యమైన విషయం అండి. చాలా మంచి ప్రశ్న అది. సామాన్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని పౌరుల మీద నేరారోపణ చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ప్రప్రథమంగా చేస్తున్న నేరారోపణ ఏదంటే, మా ఉద్యోగ విధులను ఆటంకపరిచినారు అని వాళ్ళు ఎక్కడిస్తారు? సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. వ్రాతపూర్వకంగా వాళ్ళు ఒక కంప్లైంట్ ఆ పోలీస్ స్టేషన్కి ఇస్తారు. ప్రభుత్వ అధికారి, గవర్నమెంట్ సర్వెంటు, పబ్లిక్ సర్వెంటు ఒక ఫిర్యాదు ఇస్తే దాన్ని ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఆ పోలీసులు CRPC సెక్షన్ 154 ప్రకారంగా FIR నమోదు చేసేసి ఆ పౌరుని మీద తగిన క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి సన్నద్ధమవుతుంటారు. చాలా ఉత్సాహం చూపుతూ ఉంటారు. ఇది అక్రమ నేరారోపణ కిందకి వస్తుందా, సక్రమ నేరారోపణ కిందకి వస్తుందా అనే విషయాన్ని మనం ఇప్పుడు నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇది ముమ్మాటికి అక్రమ నేరారోపణ కిందికి వస్తుంది. ఉదాహరణకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక పౌరునికి ఒక రెవెన్యూ ఆఫీసులో ఒక కార్యాలయంలో ఒక MRO దగ్గర తన యొక్క ఫైల్లో లేకపోతే ఆ పిటిషను అర్జీ ఏదో ఉంటుంది. ఆ అర్జీ ఇచ్చిన వెంటనే సిటిజన్ చార్టర్ ప్రకారంగా ఆ దరఖాస్తును కానీ ఆ విషయాన్ని కానీ ఆ పౌరునికి 8 రోజుల లోపల ఆ ప్రభుత్వ అధికారి గారు సంపూర్ణ పరిష్కారం చేసి ఇవ్వాలి. ఇది సిటిజన్ చార్టర్లో ఉంటుందండి. CSS రూల్స్ 1961లో ఇది స్పష్టంగా ఉంటాయి. సిటిజన్ చార్టర్. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు సిటిజన్ చార్టర్ ప్రకారంగా నడుచుకుంటే ఆ వ్యక్తి యొక్క సమస్య 8 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఆ సిటిజన్ చార్టర్ని బేఖాతరు చేస్తే ఆ 8 రోజుల్లో పరిష్కారం కావాల్సింది సంవత్సరమైనా, 2 ఏళ్ళైనా, 3 ఏళ్ళైనా, 4 ఏళ్ళైనా, అది లెక్కలేని సంవత్సరాలు కూడా పరిష్కారం చేయకుండా ఆ ప్రభుత్వ అధికారి దానిని పొడిగిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ వ్యక్తికి నష్టం కలుగుతుంది. అలా నష్టం కలిగినప్పుడు ఆ వ్యక్తి తన యొక్క రైట్స్ని తెలుసుకోకుండా తనకు చట్ట పరిజ్ఞానం లేదు అన్న ఒక దురుద్దేశంతో ఆ వ్యక్తి యొక్క సమస్యను పరిష్కరించరు. అలా పరిష్కరించలేనప్పుడు ఆ వ్యక్తి అసహనానికి లోనవుతారు. మనం చాలా కార్యాలయాలు చూస్తూ ఉంటాం, చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఏమని, అయ్యా నేను ఇచ్చిన ఫిర్యాదు ఏమైంది, నేను ఇచ్చిన అర్జీ ఏమైంది, నేను ఇచ్చిన దరఖాస్తు ఏమైంది, దీని మీద మాకు పరిష్కారం ఎప్పుడు చేస్తారని పౌరులు చాలా మటుకు వాళ్ళ సహనాన్ని కోల్పోకుండా చాలా విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా, కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు 8 రోజుల లోపల చట్ట ప్రకారం సిటిజన్ చట్ట ప్రకారంగా పరిష్కారం చేస్తే ఆ పౌరు నుంచి అధికారికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ అధికారి సిటిజన్ చట్ట ప్రకారంగా చేయకుండా తన యొక్క అసమర్థతోనూ, అజ్ఞానంతోనూ, అహంకారంతో మరియు అతని బాధ పెట్టాలనే దురుద్దేశం, సంకల్పం ఉంటుంది. ఒక సంకల్పం పెట్టుకుంటాడు, నేను రాజుని, నేనేమైనా చేస్తాను అన్న ఒక అహంభావంతో ఆ ప్రభుత్వ అధికారి ఏం చేస్తాడంటే అతని యొక్క సమస్యను పరిష్కరించకపోగా అతను ఏ నేరము చేయకపోయినా అతనిని ఇక్కట్ల పాలు చేయాలి అన్న ఉద్దేశంతో ఆ ప్రభుత్వ అధికారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇస్తారు. ఇది అక్రమ నేరారోపణ కిందికి వస్తుంది. ఫిబ్రవరి 2006 వరకు కోర్టుల్లో కానీ కోర్టు బయట కానీ ఒక ప్రభుత్వ అధికారి అక్రమ నేరారోపణ చేస్తే, అంటే ఒక వ్యక్తి మీద అక్రమ నేరారోపణ చేస్తే
అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష IPC 211 ప్రకారంగా పడుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి తన యొక్క అధికార విధుల్ని ఆటంకపరిచాడనే ఉద్దేశంతో IPC 353 పౌరుల మీద పెడుతుంటారండి. కానీ అది పెట్టినప్పుడు దాన్ని రుజువు చేసుకునే బాధ్యత అతని మీద మాత్రమే ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళతో FIR చేయించడము, వాళ్ళని ఇక్కట్ల పాలు చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయించడము, రిమాండ్ పెట్టడం, వాళ్ళని ఆందోళన కలిగించడము, వారికి లెక్కలేని నష్టం కలిగించడము, మానసికంగా సామాజికంగా అనే ఇన్ని రకాలుగా డ్యామేజ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు చట్టంలో ఒక పరిష్కార మార్గం చాలా సింపుల్గా ఉందండి. ఇది మీకు ఏ లాయరు చెప్పడండి, ఏ జడ్జి చెప్పడు, ఏ పోలీసు చెప్పడు, ఏ అధికారి చెప్పడు, మీతో జీతం తీసుకుంటున్నా ఏ వ్యక్తి మీకు చెప్పడం లేదండి, చెప్పలేదు కూడా. మీకు IPC 211 కోర్టుల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ అక్రమ నేరారోపణ చేస్తే ఆ వ్యక్తికి 2 సంవత్సరాల జైలు శిక్ష. అంటే పలానా నేరం చేశాడు ఇతను అని చెప్పి ఆ తప్పుడు కంప్లైంట్ ఇస్తే 182 కింద కూడా మళ్ళీ 2 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అంటే ఒక ప్రభుత్వ అధికారి శాసనబద్ధంగా చేయవలసిన విధిని చేయకుండా పని చేస్తాడు. అంటే ఏమి, సిటిజన్ చార్టర్ ప్రకారంగా 8 రోజుల్లో పరిష్కారం చేయాల్సిన సమస్యని తన యొక్క అసమర్థతతో, అవినీతికరంతో, దురుద్దేశంతో, మిస్యూజ్ ఆఫ్ హిస్ పవర్స్ అంటే తన అధికార దుర్వినియోగం చేస్తూ ఆ వ్యక్తి యొక్క సమస్యను పరిష్కరించకపోగా శాసనబద్ధంగా చేయలేదు, వాటికి 166 ప్రకారంగా 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. అది పడుతూ 182 ప్రకారంగా 2 సంవత్సరాలు, 211 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాలు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ఎంతటి బరువైన బాధ్యత ఉంటుందో, ఎంత చట్టబద్ధమైన బాధ్యత ఉందో ఒక్కసారి ప్రజలారా మీరు తెలుసుకుంటే మీరు నిజంగా మీరు రాజులే, మీరు సేవకులు కాదు, బానిసలు కాదు, ఈ దేశంలో ఉన్న బానిసలు కాదు మీరు మీకు ఒక ఆలోచన మీలో పుడుతుంది, మీకు నిజం తెలుస్తుంది. 2006 ఫిబ్రవరి వరకు ఇష్టానుసారము జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి ఒక అమెండ్మెంట్ జరిగింది. అంటే ఒక ప్రభుత్వాధికారికి ఆ ఉద్యోగ విధులను ఆటంకపరిచాడు అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఫిర్యాదు చేయడానికి ఆ ప్రభుత్వ అధికారి తన యొక్క కాంపిటెంట్ అధికారి యొక్క పర్మిషన్ తీసుకోవాలా. పర్మిషన్ తీసుకోవాలంటే ఆ వ్యక్తి ఇతనికి చేసిన హాని, ఇతను చేస్తున్న ఉద్యోగ విధిలో ఆ వ్యవహారానికి సంబంధించిన ఎంటైర్ డాక్యుమెంట్స్ వాళ్ళ కాంపిటెంట్ అథారిటీ అంటే హయ్యర్ అథారిటీస్ అయిన వాళ్ళకు తెలపాలి. తెలిపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ అని EMROకు ఆ పౌరుడికి ఇద్దరికి నోటీసులు ఇచ్చి ఆ ఉన్నతాధికారి, అయ్యా మా MRO గారిని, ప్రభుత్వ అధికారిని మీరు ఉద్యోగ విధులను ఆటంకపరిచారు, ఆయన మీ మీద ఆరోపణ చేస్తున్నారు అని పై అధికారి గారు ఇద్దరికి 2 పార్టీలకి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చినప్పుడు అంటే మన వర్షన్ అంటే పౌరుని యొక్క వర్షన్ వినిపించాలి. అంటే నేను ఏ తప్పు చేయలేదండి, నేను దరఖాస్తు చేశాను, ఆయన నాకు ఇవ్వలేదు, నేను తిప్పినాడు అనాలా. ఒకవేళ మనకు చట్ట పరిజ్ఞానము ఉంది అనుకోండి, సిటిజన్ చార్టర్ ప్రకారంగా నాకు 8 రోజుల లోపల ఆయన పరిష్కారం చేయాలి, కానీ ఆయన చేయలేదు. సో చట్ట ప్రకారంగా చేయాల్సిన పనిని ఆయన చేయకూడని పని చేశాడు కాబట్టి IPC 166 ప్రకారంగా అతని మీద క్రిమినల్ ఛార్జెస్ నమోదు చేయమని చెప్పి ఇమ్మీడియట్గా ఒక పౌరుడు అంటే చట్టం తెలిసిన పౌరుడు, చట్టం తెలియకపోయినా పర్లేదండి, ఇప్పుడు తెలుసుకుంటున్నారు కదా, ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి. 160 ప్రకారంగా ఆ అధికారి మీద కేసు కట్టండి. మరియు 353 అతని ఉద్యోగ విధి 8 రోజుల్లో పరిష్కారం చేయడం, కానీ చేయకుండా పని చేశాడు. అంటే 8 రోజుల్లో పరిష్కారం చేయకుండా చేశాడు కాబట్టి 353 నా మీద అప్లై కాదు. మరియు నేను ఎటువంటి నేరము చేయకపోయినా, చేశానని ఎటువంటి ఆధారం లేకపోయినా చేశానని నన్ను ఇక్కట్ల పాలు చేయాలనే ఉద్దేశంతో సక్రమ నేరాలపైనా కూడా ఎటువంటి సాక్ష్యము ఆధారం లేకుండా మీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారు కాబట్టి అతని మీద 211 ప్రకారంగా క్రిమినల్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పేసి పౌరుడు తన వర్షను ఆ ఉన్నతాధికారికి తెలపాలి. వ్రాతమూలకంగా, ఓరల్గా అవసరం లేదంటే వ్రాతమూలకంగానే ఏదైనా కానీ మనకు రికార్డుగా ఎవిడెన్స్గా ఉంటుంది. అది జరిగిన తర్వాత MRO గారిని ఆయన వర్షన్ కూడా వినాలిగా. ఎగ్జాంపుల్ ఆయనే కదా ఆరోపణ చేశాడు. సో ఆయన అవునండి మీ ఉద్యోగ విధి ఏంటి అని అడుగుతాడు.
ఒక ఉన్నతాధికారి అంటే కలెక్టర్ గారు ఆ ఎంఆర్ఓని మీ ఉద్యోగ విధి ఏంటి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చెప్తాడు? సార్ నా ఉద్యోగ విధి సిటిజన్ చార్ట్ ప్రకారంగా 8 రోజులు చేయాలి, కానీ నేను చేయలేదు, అతను అసహనానికి గురైనాడు, అతని మీద నేను దురుద్దేశ సంకల్పంతో నీకు కంప్లైంట్ చేశాను అని వివరణ ఇచ్చుకోగలడా? ఉన్నతాధికారికి ఇచ్చుకోలేడు. అంటే సక్రమ నేరారోపణ చేసినా కూడా తన ఉన్నతాధికారి దగ్గర సరైన సాక్ష్యాల ఆధారాలు ఉండవు కాబట్టి అతను ఏం చేస్తాడు? డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇతని మీద కండక్ట్ చేస్తూ IPC 3 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 311 ప్రకారం అతని మీద మైనర్ పెనాల్టీస్ కానీ మేజర్ పెనాల్టీస్ కానీ తీసుకుంటూ, అంటే మీ మైనర్ పెనాల్టీస్ ఏముంటాయి? అతను సస్పెండ్ చేయడం, ఆ ఉద్యోగ అధికారిని, మరియు అతని యొక్క డిమోషన్ చేయడం, అంటే అతని యొక్క ఉద్యోగ విధిని తగ్గించడం, అతని యొక్క PFలు, ప్రావిడెంట్ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అరియర్స్ అన్ని కట్ చేయడం. అంటే అతను సర్వీస్ రిజిస్టర్లో రిమార్క్స్ పడతాయి. ఇది ఆ ఉన్నతాధికారి చేయాల్సిన డ్యూటీ. ఒకవేళ సాక్ష్యాల ఆధారాలు సరైనవి ఉన్నాయి అని అన్నప్పుడు ఇతను జైలుకి వెళ్ళాలి పౌరుడు. అది ఉన్నతాధికారి దగ్గర మాత్రమే జరగాలి. కానీ దీనికి విరుద్ధంగా అక్రమంగా పోలీసులు అంటే ప్రజలు భయపడుతున్నారు కాబట్టి ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ ప్రభుత్వ అధికారులు, కింది స్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారు. వారు దీని అంతా పరిశీలన చేసి, అయ్యా ఇది అక్రమ నేరారోపణ కిందకు వస్తుంది, ఒక ప్రభుత్వ అధికారి ఉండి నువ్వు ప్రభుత్వ సేవకుడై ఉండి ఇంకో ప్రభుత్వ సేవకుడికి తప్పుడు సమాచారం ఇస్తూ మీరు అక్రమంగా నేరారోపణ చేస్తున్నారు, మీకు 211, 166, 182 ప్రకారంగా మీరు జైలుకి వెళ్ళాలా, మా దగ్గరికి వచ్చారు కాబట్టి అని చెప్పి తక్షణమే సుమోటోగా పోలీసులు ఆ ప్రభుత్వ అధికారి మీద కేసు కట్టి ఫస్ట్ మినిస్టర్ కోర్టులో వారిని హాజరుపరిచి తక్షణమే వారిని రిమాండ్కి పెట్టాలి. ఇది పోలీసులు చేయవలసిన డ్యూటీ. ఇది పోలీసులు చేయరు. ఆ ప్రభుత్వ అధికారి ఉన్నతాధికారికి తెలపడు. చట్టం గురించి పౌరునికి తెలియదు. ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా నలిగిపోతున్న పౌరుడు తెలుసుకొని అడుగుతూ ఉంటే కేసు వాపసు తీసుకుంటున్నాం అంటున్నారు. ఒక్కసారి ప్రభుత్వ అధికారి పౌరుని మీద కేసు పెడితే కేసు వాపసు తీసుకోవడానికి, రాజీ అవ్వడానికి చట్టంలో అవకాశం ఉన్నా రాజీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది చెల్లదు. ఒక్కసారి ఆ ప్రభుత్వ అధికారి రాజీ అయినాడు అంటే ఆ నేరము చేసినట్లే లెక్క. చట్టం దృష్టిలో ఆ నేరానికి శిక్ష అనుభవించే తీరాలి. ఇది చట్టం చెప్తానండి. పౌరులారా, మీ మీద ప్రభుత్వ అధికారి కానీ పోలీసు కానీ పోలీసులు పౌరుల మీద కేసు కట్టచ్చండి. సెక్షన్ CRPC సెక్షన్ 153A CRPC 1973. కానీ పోలీసులు అంటే ఏదైనా ఒక సొసైటీలో నేరం జరిగినప్పుడు పోలీసులు సుమోటోగా కేసు కడతారండి. అది 153 CRPC కిందకి FIR నమోదవుతుంది. ఇప్పుడు ఈ పోలీసులు కేసు కడితే మొదటి వాయిదాకి పౌరుడు అటెండ్ కావాలి, ఇంకా మిగతా వాయిదాలకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎవరు? పౌరుడు, ముద్దాయి. అంటే ఆ కేసు తెగేంత వరకు పోలీసులు వెళ్ళాలి, కానీ వీళ్ళిద్దరూ రాజీ కాకూడదు. ప్రభుత్వ అధికారి, పౌరుడు రాజీ అయ్యే అవకాశం లేదు, అవ్వకూడదు. ట్రయల్ నడపాల్సిందే, నేరం చేసిన వాళ్ళ శిక్ష పడాల్సిందే. తప్పుకు క్షమాపణ, నేరానికి శిక్ష. ఇదేనండి భారత రాజ్యాంగము, ఇండియన్ పీనల్ కోడ్, CRPC. ఈ 3 కలిపి చదివితే మీకు అర్థమవుతుందండి. ఎక్కడ కానీ తప్పించుకోకుండా అక్రమ నేరారోపణ చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష, 7 ఏళ్ళ వరకు వెళ్తుందండి ఇది శిక్ష. సో ప్రభుత్వ ఉద్యోగులారా, మీరు జైలుకు వెళ్ళకూడదు అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకండి. మీకు అర్జీ ఇచ్చిన మీరు సేవలు చేస్తారన్న ఉద్దేశంతో ఒక పౌరుడు మీ దగ్గరకు వస్తే అతనికి మీరు ఇమ్మీడియట్గా 8 రోజుల లోపల సిటిజన్ చార్ట్ ప్రకారంగా అతనికి యొక్క సమస్యను సంపూర్ణ పరిష్కారం చేయండి. అక్కడ సమస్య పరిష్కారం చేయండి. 7 సంవత్సరాల జైలు శిక్షని, అంటే 2 నుంచి 7 ఏళ్ళ వరకు పడకుండా మీరు జాగ్రత్త పడండి. ఇది ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాను. జడ్జి మావాడే, లాయరు మావాడే,
ఏం చేసినా చెల్లుతుందంటే అయ్యా భారత శిక్షా స్మృతిలో ఒక పాయింట్ ఉందండి. అంటే న్యాయ వ్యవస్థలో కూడా నేరస్తుల్ని కాపాడిన, నేరస్తుని శిక్ష నుంచి తప్పించిన, ఆ తప్పించిన వాడు నేరం అవుతుంది, ఆ తప్పించిన వాడు నేరం చేసిన వాడి కింద లెక్క అవుతుంది. సో మిమ్మల్ని తప్పిస్తే మీ శిక్షని డబల్, అంటే మీ 7 సంవత్సరాల శిక్ష నుంచి మిమ్మల్ని తప్పించిన జడ్జికి 14 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అర్థమైందండి? సో ఏ జడ్జి తను జైలుకి వెళ్ళాలనుకోడు. ఒక ఎంఆర్ఓని, ఒక ప్రభుత్వ అధికారిని, ఒక పోలీస్ అధికారిని రక్షించి వాళ్ళ శిక్ష వీళ్ళు అనుభవిస్తూ జైలుకి వెళ్ళాల్సిన అవసరము వాళ్ళకు లేదు. కాబట్టి వారు వెళ్ళరు, కాబట్టి మీరే వెళ్తారు, మిమ్మల్నే పంపిస్తారు. సో ప్రభుత్వ ఉద్యోగులారా, దయచేసి పౌరుల మీద మీరు డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకండి. మేము ప్రజల్ని ఎలా కాపాడుకోవాలా, ప్రజలు ఎలా చైతన్యవంతం చేయాలో మిమ్మల్ని కూడా మేము చైతన్యం చేస్తున్నాం. ఉదాహరణకు ఒక టౌన్లో ఒక ఎంఆర్ఓ ఒక రాజకీయ నాయకుడి మీద 353 పెట్టారు. ఈ రోజు వరకు ఆ రాజకీయ నాయకుడు టచ్ చేయాలంటే కూడా ప్రభుత్వ వ్యవస్థలైన పోలీస్ వ్యవస్థ, ఆ ఎంఆర్ఓ వ్యవస్థ, ఎంఆర్ఓ గారు అందరూ తల పట్టుకొని కూర్చున్నారు. ఎందుకు? ఆ పౌరుడు, అతను పౌరుడే, రాజకీయ నాయకుడైనా పౌరుడే కదా, భారతదేశానికి పౌరుడేగా. ఆ పౌరుడు ఒక షోకాజ్ నోటీస్ కొట్టాలికే అది వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి ఏమి చేసుకోలేక అర్థం కాక తలకాయ పట్టుకొని చాలా ఇబ్బందులు పాలైనారు, ఇప్పటికీ అవుతూనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, సిఆర్పిసి సెక్షన్ 197 రీడ్ విత్ ఐపీసీ 166 ఇది పౌరులకు బలమైన అస్త్రం. తప్పు చేసింది మీరు, నేరం చేస్తున్నది మీరు, ఉద్యోగ విధులలో ద్రోహం చేస్తున్నది మీరు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నది మీరు. ఈ 2 సిఆర్పిసి సెక్షన్ 197 రీడ్ విత్ ఐపీసీ 166 ఈ 2 సెక్షన్లు కలిపి పౌరుడు కొడితే మీరు ఉద్యోగాన్ని రాజీనామా చేసి జైలుకి వెళ్ళాల్సిందే. ఒక్క వ్యక్తి ఇలా పెడితేనే ఇలా ఉంది. ఇంకా మీ ఆఫీసుకు వచ్చే 100 మంది వచ్చే ప్రజలంతా పెడితే మీరు ఎన్ని జన్మలు అనుభవించాలి? ఆయుష్ కావాలా జైలు శిక్ష అనుభవించడానికి? ఒకసారి గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ పవర్ఫుల్. ఇంతవరకు పౌరులకి తెలియదు, ఇప్పుడు తెలియజేస్తున్నా. మా న్యాయపరక్షణ చైతన్య సమితి ఇదే విషయంలో మేము ప్రజలకు చొచ్చుకుపోతాం. మీకు చట్టం ఏంటో, చట్టం యొక్క పవర్ ఏంటో మీకు త్వరలో చూపిస్తాం. మా ప్రజలకున్న ఏకైక అస్త్రం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197 రీడ్ విత్ ఇండియన్ పీనల్ కోడ్ 166 సెక్షన్. ఇది అతి శక్తివంతమైన ఫార్ములా, మిమ్మల్ని జైలుకు పంపించడానికి ఫార్ములా. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమంలో అనేక విషయాలను కూడా మన లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరిన్ని విశేషాలతో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.